కంప్లీట్. ఇదన్నమాట పరిస్థితి, ఇట్లుంటుంది మా వాళ్ళతోటి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై JS10. అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. సో అమ్మవారి దర్శనం అయిపోయినాక ఇంకా ముందు ఇవన్నీ ఉండే కనిపిస్తు ఉండే. సో జాతర అంటేనే మనకు ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా మేము మా ఇంట్లోకి అమ్మవారి ఫోటో ఒకటి తీసుకుందామని చెప్పి ఇక్కడ చూసినాం. 80 అట్లా చెప్పినారు. సో బార్గెన్ చేస్తే 50కి అట్లా ఇచ్చేసినారు. ఇంకా ముందుకు వస్తే బ్యాంగిల్స్ అట్లా ఇట్లా ఉండే ఒక 2 డజన్స్ ఏమో అట్లా తీసుకున్నాం. చూపిస్తున్నా కదా ఆ స్టిక్, మేము చిన్నది తీసుకున్నాము, పెద్దది తీసుకోలేదు. ఒక 2 స్టిక్స్ తీసుకున్నాము. ఇవన్నీ చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే, ఇప్పుడు అంతా ఉండదు. ఇంకా ఫ్లవర్స్ మా అత్తమ్మ వాళ్ళు తీసుకుని ఉండే, నేను పెట్టుకొని ట్రై చేస్తున్నా. ఇంకా మీలో ఈ జాతకాలు ఇవన్నీ ఇప్పటికీ కూడా నమ్ముతారా? కమెంట్ అయితే చేయండి. నిజం చెప్పాలంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఫ్యూచర్ తెలిస్తే భయం అవుతుంది అన్న ఒకే ఒక థాట్ తోటి నేనైతే చూసుకోను. ఇంకా కాకపోతే మా వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ కోయ వాళ్ళది నిజంగానే సత్యం ఉంటుంది అని చెప్పి అని అంటారు. సో మా వాడు ఒక్కటి చూపించుకుంటే మా ఫ్యామిలీ అంతా ఎంత ఈగర్గా చూస్తున్నామా ఏం చెప్తారని. కానీ ఆయన చెప్పిన దాన్ని బట్టి అయితే 50 to 70% ఆల్మోస్ట్ మాకైతే కరెక్టే అనిపించింది. చూద్దాం మరి నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లుంటుంది అని చెప్పి. ఇంక ఇక్కడ అంత ఎక్స్ప్లోరింగ్ అయిపోయినాక మేము ఇంకా మళ్ళీ ఆటో బుక్ చేసుకొని మేము ఉండే ప్లేస్కి అయితే దగ్గరలో వెళ్ళినాము. అక్కడ కొంచెం డ్రాప్ చేసినారు. ఇంకా కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో మా ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం.